గంగా ఏమైంది నీకు? గంగా అంటూ అంత ఉలిక్కిపడి లేచావే? ఏం లేదన్నయ్య, గంగేదో ఆపదలో ఉన్నట్టుగా అనిపించింది నాకు. తనంటే అంత బెంగుంటే నీ వెంట ఎందుకు తీసుకురాలేదు? ఎలా తీసుకురాను? నేను ఎన్నోసార్లు అడిగిన తను, కానీ తను మాత్రం ఒప్పుకోలేదు. నువ్వే ఏదో చేస్తుంటావు. చిన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నావు. నువ్వు తప్పు చేసి అసలు తప్పంతా తందే అంటావు. చిన్నప్పటి సంగతి వేరే అన్నయ్య, కానీ ఈసారి నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను తనకు చెప్తూనే ఉన్నాను, ఎన్నోసార్లు అడిగాను ఇంటికి వెళ్దాం పదా అని, కానీ తను వినటానికి సిద్ధంగా లేదు. నేనేం చేయనప్పుడు? నేను చివరికి ఇది కూడా చెప్పాను, గంగా నువ్వు ఒక్కసారి చెప్పు, నేనే తప్పు చేయలేదని, నేను నిన్ను నమ్ముతానని చెప్పాను, కానీ అయినా నా మాట వినలేదు. తను మొహం తిప్పేసుకుని వెళ్ళిపోయింది. నేనేం చేయగలను? నన్నేం చేయమంటారన్నా? ఇంకా 1 మినిట్. నువ్వు తను అడిగావా? తన్నేం చేయలేదని చెప్పమని అడిగావా? అవును. అందుకే తను రాలేదు. చాలా వింతగా ప్రవర్తిస్తావు నువ్వు. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు స్నేహితులు, కానీ ఇప్పటిదాకా తను అర్థం చేసుకోలేకపోయావు. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ యూ. పోనీలే, నీకు అసలు ఏం నష్టం ఉందని? గంగ ఇంటికి వస్తేనే రాకపోతేనే 2-3 రోజుల్లో నువ్వు లండన్ తిరిగి వెళ్ళిపోతావుగా. అలాగే వెళ్ళిపో, తను అలాగే వదిలేసి వెళ్ళిపో. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు స్నేహితులు, కానీ ఇప్పటిదాకా తను అర్థం చేసుకోలేకపోయావు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు నా మీదే చేయి చేసుకుంటావా? అంత పొగరెక్కిందా నీకు? నువ్వు అంత గొప్పదాని అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇలా అందరు నించున్నారు? మిమ్మల్ని అడిగేది. ఎవరు మాట్లాడరే? వాళ్ళల్లో ఎవరికి ధైర్యం లేదు సార్. నేను చెప్తాను ఇక్కడేం జరిగిందో. ఈ స్టూడెంట్స్ అంతా ఇక్కడ లా చదవడానికి వచ్చిన వాళ్లే. ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చారు, కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ మీదే బురద చల్లుతున్నారు. వాళ్ళేదో వీడియో చూశారట. అది నిజం అనడానికి వీళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఒక వకీల్ అంటే అందరి సాక్ష్యాల్ని, అన్ని ఆధారాల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏ విషయాన్నైనా నమ్ముతారు. కానీ వీళ్ళు అదేమీ లేకుండా నమ్మేశారు. వీళ్ళు వీడియోలో చూసిందే నిజమని నమ్మారు. నన్నేదో క్యారెక్టర్ లేనిదాన్ని అన్నారు కదా, ముందు మీ అంతరాత్మను అడిగి చూడండి. ఒక ఆడదాని క్యారెక్టర్ని, గౌరవాన్ని పట్టించుకొని వాళ్ళు, అలాంటి వాళ్ళు న్యాయాన్ని పూజించే వాళ్ళని ఎలా చెప్పుకుంటారు? అయినా మీకేం హక్కుందని ఒక ఆడదాని క్యారెక్టర్ని వేలెత్తి చూపించడానికి, మంచి చెడ్డలు బోధించడానికి మీరెవరు? నేను నా గురించి ఎలాంటి సంజాయిషి చెప్పుకోను. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నేను చెప్పను. ఎవరైనా పాపం చేసినప్పుడే కదా సంజాయిషి చెప్పుకుంటూ వస్తారు. అసలు నేనెలాంటి తప్పు చేయనప్పుడు నేనెందుకు తలదించుకొని వెళ్ళాలి? ఇంటి 4 గోడల మధ్య నన్ను నేనెందుకు బంధించుకోవాలి? నేను సగౌరవంగా ఇలాగే నా తలెత్తుకొని మరీ తిరుగుతాను. మీలాంటి వాళ్ళ నీచమైన భావాల కారణంగా చేతకాందాన్లా ఇంట్లోనే కూర్చునే దాన్ని కాను. ఒకే ఒక్కటి నాకు బాధగా ఉంది. నన్ను సమర్థించడానికి ఒక్క అమ్మాయి కూడా ముందుకు రాలేదు చూసారా? ఇందులో ఉన్నది నేను కాదు, మీలాంటి చదువుకున్న అజ్ఞానులు కొంతమంది చేసిన నీచమైన పనిది. ఇలాంటి బొమ్మలు పెట్టి నాకెవ్వరూ ఎలాంటి అపకారం చేయలేరు.
నేను ప్రతిరోజు కాలేజ్కి వస్తాను, చదువుకుంటాను, అలాగే నా జీవితంలో ముందుకు సాగిపోతాను. మీలో ఎవరు ఏం చేయదలుచుకుంటే అది చేసుకోండి, నాకేం భయం లేదు. వెరీ గుడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. పనైతే అయిపోయింది, కానీ ఫ్లాప్ అయింది. ఝాన్సీ రాణి వాళ్ళ గట్టిగానే ఎదుర్కొంది. బట్ డోంట్ వరీ, నా నెక్స్ట్ అటెంప్ట్ అన్నిటినీ దారిలోకి తీసుకొస్తుంది. ఊరికి అంటే సరిపోదు, చేసి చూపించు. ఈసారి గంగ తప్పించుకోకూడదు. అరే బయటికి తరమండి ఆ పిల్లని. ఎక్కడ దాచారు ఆ పిల్లని? బయటికి తరమండి, బయటికి తరమండి. మీరు కూడా అరవండి. బయటికి పంపించండి. అరే మీరు కూడా చెప్పండి. నువ్వేం కంగారు పడకు, తనంతట తానే బయటకు వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే ఇంకా తన బయటికి గంటేరేంటి? అరే బయటికి రండమ్మా, ఎంతసేపు అని దాక్కుంటారు? నమస్కారం. నమస్కారం. ఈ నమస్కారాలని తర్వాత ముందు నేను చెప్పే శ్రద్ధగా వినిపించుకో. ఈ ఆశ్రమం నిస్సహాయులైన వితంతువులకి, అందువల్ల ఈ ఆశ్రమంలో ఎలాంటి అక్రమం జరిగినా మేము సహించబోం. ఎంత మాత్రం సహించబోం. నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. చెప్పండి అయ్యా, చెప్పండి. ఇది వితంతువాశ్రమం, వేశ్యాగృహం కాదిది. అందుకని ఉన్న పళ్ళంగా వెంటనే ఆ పీడని బయటికి పంపండి. పైగా మీరు మమ్మల్ని అడగకుండానే ఒక కులటకి ఇక్కడ ఆశ్రయం ఇస్తారా? అందువల్ల ఈ రోజు నుండి మీకు అందేటటువంటి ప్రభుత్వ సహాయం నిలిపివేయబడుతుంది. ఏంటి అలా అంటున్నారు మీరు? అసలు సహాయమే ఇవ్వకపోతే మాలాంటి దురదృష్టవంతులు పొట్టెలా నింపుకుంటారు? మాకు మా ఆకళ్ళు ఎలా తీరుతాయి? మీకు గనక ఈ ప్రభుత్వ సహాయం కావాలనుకుంటే మీరు వెనువెంటనే ఆ పిల్ల గంగని ఈ ఆశ్రమం నుండి బయటికి వెళ్ళగొట్టు. చూడండి అయ్యగారు, అసలు గంగ ఏ తప్పు చేయలేదు. అలాగా అంటే నువ్వు అయ్యగారితో వాదించడానికి కూడా సిద్ధపడ్డావన్నమాట. అయ్యో గంగా, గంగా ఏమైందమ్మా? బాగా తగిలిందా? ఒక శీలం లేని కులట అయిన ఆడపిల్ల ఈ ఆశ్రమంలో ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. అలాగే మీరంతా గనక ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ ఆశ్రమానికే తాళం వేయాల్సి వస్తుంది. చెప్పండి బాబు, చెప్పండి. సరే అయితే నేను వెళ్ళిపోతాను. గంగా ఏమంటున్నా? అవును సుధపిన్ని, నన్ను వెళ్ళిపోనివ్వు. నా ఒక్కదాని వల్ల మీరందరూ కష్టాలు పాలవుతారంటే, మీరంతా నిరాశ్రయులు అయిపోతారంటే అది నాకెంత మాత్రం ఇష్టం లేదు. నన్ను వెళ్ళిపోనివ్వు. ఎక్కడికని వెళ్ళిపోతావు? ఏం మాట్లాడుకో. ఈ లోకం చాలా పెద్దది సుధపిన్ని. లోకంలో అంతా ఇలా నీచంగా ఘోరంగా ఆలోచించే వాళ్లే ఉంటారా? ఒకవేళ అలా ఉన్నా కూడా ఈ గంగకి ఎలా ప్రవహించాలో బాగా తెలుసు. నాకు నేను ఏదో ఒక దారి చూసుకుంటాను. నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను గంగా, నువ్వు ఆవేశపడకు. చూడు, ఈ పిల్ల గనక ఇక్కడే ఉంటే మీకెలాంటి గతి పడుతుందో మీరంతా ఒకసారి ఆలోచించుకోండి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? అరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
గాలిగా కరుగుతూ అనుబంధం చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంపని నిరేతడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఆగు గంగా. నేను కూడా నీతో పాటే వస్తాను. ఒక ఆడదే ఇంకో ఆడదానికి తోడుగా నిలవకపోతే అప్పుడు ఈ సమాజంలో ఎలాంటి మార్పు రానే రాదు. పద. లేదు సుధా పిన్ని, ఇది కేవలం నా పోరాటం, నా సంఘర్షణ. నేను ఒంటరిగానే ఎదుర్కోవాలి. నువ్వా ఇలా ఒంటరిగానమ్మా? సుధా పిన్ని, నీకు నీ గంగ మీద నమ్మకం ఉంది కదా, కాబట్టి నన్ను వెళ్ళనివ్వు. వీళ్ళందరికీ నువ్వు ఇక్కడ ఉండటం అవసరం. వీళ్ళకి వాళ్ళంతట వాళ్ళుగా నిలబడటం చేత కాదు. వాళ్ళని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలిగా. నాకేం పర్లేదు. నువ్వు చెప్పిన పని అయిపోయింది జాహ్నవి. ఇప్పుడు నా పని స్టార్ట్ అవుతుంది. అరే తల్లి, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? గంగా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఇల్లంటూ లేని వాళ్ళు దేవుడు వాకిట్లోకేగా వస్తారు. కానీ నువ్వు ఆశ్రమంలో ఉన్నావని ఇంట్లో అంతా అనుకుంటున్నారు. నేను ఆశ్రమానికే వెళ్ళాను, కానీ ఇప్పుడిక నేను అక్కడ ఉండడానికి కుదరదు. గంగా, ప్లీజ్ ప్లీజ్ నాతో ఇంటికి వచ్చేసే. సుప్రియ వదిన, నువ్వు కొత్తగా వచ్చావు. ఈ గంగ తన ఆత్మగౌరవాన్ని కాదనుకొని ఆ ఇంటికే మాత్రం రాదు. అయినా అక్కడికొచ్చి మాత్రం ఏం లాభం? అక్కడ ఇదివరకటి బంధాలు, చిన్నతనం నాటి స్నేహం అన్నీ కాలంతో పాటుగా మారిపోయాయి. అక్కడ నా మీద నమ్మకం కలిగించాలంటే నేను సంజాయిషులు చెప్పుకోవాలి. అలాంటి చోటికి నేను ఎలా తిరిగొస్తాను? నమ్మకం అనేది మనసులో ఉండాలి, ఆత్మకుండాలి. కళ్ళల్ని ఆసరాగా చేసుకొని బతకాలి. సాగర్ గురించి అంటున్నావు కదా గంగా? నేనిక వెళ్తాను, నాకు ఆలస్యం అవుతుందా? కానీ నువ్వు ఎక్కడికని వెళ్తావు? ఈ ఊరికి దూరంగా. ఇప్పుడిక నాకంటూ ఏమి మిగల్లేదు సుప్రియోదన.
గంగా గంగా ప్లీజ్ కొంచెం నేను చెప్పేది విను ప్లీజ్ నా మాట విను గంగా ప్లీజ్ బాధపడకు చిన్నా గంగకి ఇంతవరకే రాసి పెట్టుంది మన ఇంట్లో ఉండటం. ఎంతో ప్రేమగా పెంచాను దాన్ని. కానీ కళంకితైపోయి వెళ్లాల్సి వచ్చింది తను. తలరాత. ఇక నువ్వు ఇలా బాధపడటం మానే చిన్నా. కొత్త జీవితం గురించి ఆలోచించు. చాలా ముందుకు వెళ్ళాలి నువ్వు. చాలా పెద్దవాడివైపోవాలి నువ్వు. అవునమ్మమ్మ గారు. నేను కూడా సాగర్కి అదే చెప్తున్నాను. అంతా మర్చిపోయి తన భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. ఇప్పుడే లండన్ టికెట్స్ కూడా వచ్చేసాయి. ఏమైంది సాగర్? ఏం లేదు. చిన్న నిజంగా వెళ్ళిపోతున్నాడా లండన్? తను వెళ్లాల్సిందేగా అత్తయ్య గారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. తను వెళ్ళడం మనకు బాధగానే ఉంటుంది, కానీ తను వెళ్ళిపోవడమే మంచిది. అది నిజమే. గంగ జ్ఞాపకాలు కూడా నీకు లేకుండా చేస్తాను సాగర్. గంగ ఈ ఊరు నుంచే దూరంగా వెళ్ళిపోతుంది. ఇక నువ్వేమో నాతో లండన్కి వచ్చేస్తున్నావు. సాగర్, చెప్పండి వదినా. అది నాకు చిన్న హెల్ప్ చేస్తావా ప్లీజ్? చెప్పండి. నన్ను రేపు బ్యాంక్ తీసుకెళ్తావా? నాకు ఒక లాకర్ కావాలి. లాకర్? నా నగలున్నాయి కదా, అవి పెట్టడానికి. ఓ అయితే సరేగా వదినా, మీరు ఒక పని చేయొచ్చుగా. మీ నగలన్నీ మమ్మీ చేతికి ఇవ్వచ్చుగా. మమ్మీకి ఆల్రెడీ బ్యాంక్లో లాకర్ ఉంది. అక్కడే నానమ్మ నగలన్నీ కూడా దాచుంచారు. నిజమే, కానీ నాకు విడిగా కావాలి. నాకు ఒక పర్సనల్ లాకర్ కావాలి. ఎందుకు వదినా? సాగర్, ఒకవేళ నువ్వు తప్పుగా అనుకోవచ్చు, కానీ నాకెవరి మీద అంత నమ్మకం లేదు. రేపు ఆవిడే వచ్చి నా దగ్గర నీ జ్యువెలరీ ఏదీ లేదు అంటే అప్పుడు నేనేం చేయాలి? వదినా, మీరు మమ్మీ గురించి అలా ఎందుకంటున్నారు? ఐ మీన్, మీకు ఆవిడ మీద నమ్మకం లేదా? వదినా, ఈ ఫ్యామిలీ అంతా మీదే కదా. అలా ఎందుకు జరుగుతుంది? నేను చెప్తున్నానుగా, అలా ఏం జరగదు. ఆయన వాళ్ళని నమ్మడం మామూలుగా జరుగుతుంది కదా. సారీ, కానీ నేనలా చేయలేను. అంటే నువ్వేదో 4 మాటలు చెప్పేసరికి నమ్మాలంటావా? అంతేకాకుండా నమ్మకం అనేది ఆత్మలో, మనసులో ఉన్నప్పుడుగా కలుగుతుంది. చాలా వింతగా ప్రవర్తిస్తాను. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు స్నేహితులు, కానీ ఇప్పటిదాకా తను అర్థం చేసుకోలేకపోయావు. నమ్మకం అనేది ఉండనైనా ఉంటుంది, లేదా అసలు ఉండదు. నీకు నేను సంజయ్షి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాగర్, నేనంటే ఈ ఇంటికి కొత్తదాన్ని. ఇంట్లో వాళ్ళ గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ నీకు గంగ గురించి బాగా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తెలుసు. అయినప్పటికీ నువ్వు తనని నమ్మలేకపోయావు. వదినా, మీరు అసలు అంటున్నది ఏమిటి? ఇంకా అర్థం కాలేదా? ఎవరినైనా నమ్మాలంటే వాళ్ళని సంజయ్షి అడగక్కర్లేదు.
ఈ ఊరితో నాకింతవరకే ఉంది బంధం. ఇప్పటికి తెగిన బంధాల బాధని వెంట తీసుకొని వెళ్ళాలి. మా ఇంటికి వస్తావా? మా ఇల్లు అంత పెద్దదేం కాదు, కానీ నువ్వు అక్కడ హాయిగా ఉండొచ్చు.